హాయ్ హలో నమస్తే. నేను మీ ప్రీతినండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి హన్సీ. నేనైతే ఈరోజు దివాళీ రోజు ఇంట్లో కాస్త ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకొని డెకరేట్ చేసిన వీడియో అండి ఇది. అప్పటి నుంచి అలానే ఉండిపోయింది. సో కొంచెం లేటుగా అప్లోడ్ చేస్తున్నా. సో ఇదిగో ఇలా దివాళీ రోజు ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకొని ద్వారానికంతా కట్టుకున్నా. ద్వారానికి మరి బయట నుంచి ఫ్లవర్స్ దండలు కొనకుండా నేనే ఒక పెద్ద పూల మార్కెట్ పెట్టినట్టు ఇంట్లో పూలన్నీ తెచ్చుకొని ఇలా ద్వారానికంతా దండలు కట్టి కుచ్చుకున్నానండి. అలానే ఒక్కసారి నా పువ్వులు కూడా చూపిస్తా. 1, 2 కాదు, పూల మార్కెటే నా దగ్గర ఉంది. అంటే నేను పువ్వులు అమ్ముకుంటున్నాను అనుకోకండి. కావాలంటే పూలు అమ్ముకునే పిల్ల అనే సాంగ్ వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ పూలు అమ్ముకుంటున్నానని మాత్రం అనుకోకండి. జస్ట్ సరదాగా. అదిగో పువ్వులు మొత్తం నా ముందు పెట్టుకొని ఆ రెక్కలు కూడా ముగ్గులు కూడా అంటే బయట రంగోలీ కాకుండా ఈసారి పువ్వులతోనే ముగ్గు వేద్దామని చెప్పి ఆ పువ్వులు కూడా అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. దివాళీ రోజు నాకు పూజ డెకరేషన్ ఎంత పని పట్టిందో, ఇంట్లో ప్రసాదాలు టైం చేయడం ఎంత టైం పట్టిందో, దానికి డబలు ఈ పువ్వుల దండలు కట్టుకొని ఈ పువ్వులు కట్ చేసి పూలతో ముగ్గేసుకోవడానికి అంత డబల్ టైం పట్టింది. మామూలుగా కాదండి బాబోయ్. పువ్వులతో ఏముంది, ఇలా చించి అలా వేసేయచ్చు ముగ్గు అనుకుంటాం, కానీ ఆ పూలదండలు కట్టుకొని ఆ పువ్వులు చించుకొని ఆ ముగ్గు వేసేసరికి వేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. ఇదిగో ఇలా పువ్వులన్నీ చించుకొని నాతో పాటు మా పాప కూడా హెల్ప్ చేసిందిలేండి. పాప నేను కలిసి ఇదిగో ఇలా పువ్వులన్నీ చించుకొని ముగ్గుకు కావాల్సినవి ఇంకా పువ్వులన్నీ కాడలన్నీ కట్ చేసి పెట్టుకున్న ముగ్గులో పెట్టుకోవడానికి. ఫైనల్గా అయితే ఇదిగో ఇలా నా హాల్లో టీపా దగ్గర లక్ష్మీదేవి బొమ్మతో ఇలా ఉంటుందండి. అలా పెట్టుకున్నా. ముగ్గులో సెంటర్లో పెట్టడానికి ఇక్కడ ఇలా డెకరేట్ చేసి పెట్టుకున్నా అనమాట. దీన్ని కూడా అలాగే క్యాండిల్స్ కూడా అందులో పెట్టుకున్నా. దీపాలు అయితే ఒత్తులు గట్రా నూనె ఇదైపోద్దని చెప్పి ఆ క్యాండిల్సే పెట్టా. సో ఏదో సింపుల్గా ఇలా లక్ష్మీ పూజ చేసుకున్నానండి. ఇప్పుడు ఫైనల్గా లైట్ ఆపేసి చూపిస్తున్నా నా హాల్లో ఎలా పెట్టుకున్నాను అనేది. ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా, ఇలా సింపుల్గా లక్ష్మీదేవి బొమ్మ చుట్టూ క్యాండిల్స్ ఇలా పెట్టుకున్నా. అంటే హాల్లో చూడ్డానికి చాలా అందంగా ఉంది. చూడ్డానికి సింపులే కానీ చూడ్డానికి ఒక మంచి లుక్ వచ్చిందనమాట. అలాగే వినాయకుడి ముందు ఒక ప్లేట్లో కూడా ఇలా ఫ్లవర్స్ డెకరేషన్ చేసి సెంటర్లో క్యాండిల్ పెట్టుకున్నా. హాల్ మొత్తం ఒకసారి చూపిస్తానే. అలాగే మా టీవీ యూనిట్ దగ్గర కూడా దీపాలు వెలిగించేసా అనమాట. వెలిగించేసా అంటే ఏమనుకుంటున్నారు? ఆయిల్ దీపాలు కాదు, వాటర్ దీపాలు, వాటర్ దియాస్ పెట్టానమాట. అలాగే ఇక్కడ కూడా టాటాయిస్ చుట్టూ పువ్వులు నింపేసాం అనమాట. పువ్వులు మన చేతిలో ఉండడమే కానీ ఎక్కడైనా నింపేసుకుంటాం అనమాట. పువ్వులు దొరకాలే కానీ నింపుకుండా ఉంటామా? ఇదిగోండి నా ముగ్గు ఫైనల్గా. మధ్యాహ్నం నుంచి చెప్పా కదా, చించుకుంటూ ఇప్పుకుంటూ ఆ పువ్వులతో కష్టపడి ఫైనల్గా ఒప్పుకుంటైతే ఇలా వచ్చేసిందండి నా ముగ్గు. నాకైతే పిచ్చగా నచ్చేసింది. నేను వేసుకున్నాను కదా కష్టపడి, నచ్చుకుంటూ ఉంటుందా? అలాగే మీరు కూడా కాస్త నేను నా కష్టాన్ని ఎలాగో చూశారు, నా ముగ్గుని నా వీడియోని కాస్త నచ్చుకుంటే ఒక లైక్ ఒక కామెంటు చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.